थैंक यू भाई, फिर मिलेंगे। यार थैंक यू नहीं यार, मतलब आई एम हैप्पी, आप हैप्पी हो तो मैं पर हैप्पी, बस खाली हमारा ध्यान दीजिए, हम आपका ध्यान करें ना किरण भाई। आप मेरा ध्यान दो, मैं आपको ध्यान दे रहा हूँ, नो प्रॉब्लम। ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటారు? షాక్ అయిపోతారు మీరు. 11:40 ఇన్ ద నైట్. సో ఇప్పుడు మేము అయోధ్యకి స్టార్ట్ అవుతున్నాం. ఒక్క నిమిషం ఆగు. बाय, थैंक यू, बाय बाय, थैंक यू बाय किरण भाई। मैं उधर अयोध्या की जाके कॉल करते, ठीक है? थैंक यू भाई. రైట్, రూమ్కి పేమెంట్ అయిపోయింది, అన్నిటికీ పేమెంట్లు అయిపోయినాయి. సో ఇప్పుడే నుంచి స్టార్ట్ అవుతున్నాం. అసలు ఇంత నైట్ పోనీకి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. రేపు సాయంత్రం వరకు నేపాల్ బోర్డర్కి వెళ్ళిపోవాలి. సో పొద్దున స్టవ్ జర్రంటే గుద్దుతుండేగా. సో పొద్దున పోవాలంటే ఎండకు అయితే లేదు. సో ఈరోజు అయితే మస్తు పడినా నేను, ఘోరంగా అంటే ఘోరంగా పడినా. ఇవాళ అసలు నిద్ర కూడా రాదు నాకు. సో ఫస్ట్ అయితే బాయ్ దాంట్లో పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ కొట్టించుకోవాలా, బంక్కి అయితే పోవాలి ఇప్పుడు. వారణాసి సిటీ మాత్రం నాకైతే మస్తు నచ్చింది. ఇది సెకండ్ టైం నేను రావడము. అసలు అయితే ఎన్నిసార్లు వచ్చినా మస్తు మజా వస్తుంది. ఈసారి వచ్చే సోలోగా ట్రైన్లో రావాలా, ఆరామ్సే ఒక 5-6 రోజులు ఉండాలి, ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. సో ఇక్కడ నుంచి అయోధ్య వచ్చేసి 220 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ అవుతుంది ఒక 4 hours 5 hours. ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి మార్నింగ్ 4-5 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో కంటే ఘోరంగా ఉన్నారు. అసలు పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, నైట్ లేదు, 24 గంటలు తిరుగుతున్నారు ఇక్కడ. నిజంగా ఈ లంజర్లకు అయితే కామన్ సెన్స్ ఉన్నది ఏముండదు. ఇంత ట్రాఫిక్ అయింది, రాంగ్ రూట్లోకి వెళ్ళి వచ్చిన అవసరం ఏంటి? వీడు పెద్ద మనగాడు ఈడైతే. ఈ అమ్మ ఫాల్ తగోలింది ఇంకా. ఎక్కడ ఫాల్ లంజడుకులరా మీరు దగ్గర? రూల్స్ లేవు, మొడ్డలేవు లంజడులకి. ఈ లంజడులో ఒకటి రూల్స్ పెడితే బాగుంటుంది. రూల్స్ లేవు, మొడ్డలేవు కొడుకులకి. బ్లాక్లో కొంటున్నట్టే ఉంది ఇప్పుడైతే. బ్లాక్లో అయితే నార్మల్గా అయితే రూపాయి తక్కువ. అవు 2 లీటర్స్ పట్టింది, రేట్ తక్కువ ఉంది అంతే. జోన్పూర్ 44, సుల్తాన్పూర్ 135 ఉంది. సో వీఆర్ సుల్తాన్పూర్ నుంచి అయితే మనం పోవాలి. ఇక్కడ చాయ్ షాపులు ఉన్నట్టుగా లైట్గా పక్క అయిపోతుంది. ఇక్కడ ఈ లారీ వాళ్ళు అయితే మాత్రం ఘోరంగా స్పీడ్, ఘోరంగా రాజు చదువుతున్నారు. నైట్ ఉచ్చ పడుతుంది మాకైతే. ఎవరైనా ఓవర్టేక్ చేసిందంటే మాత్రం 4 సార్లు చూస్తున్నారు అబ్బాయి. నేనైతే ఇంకా ఉచ్చ అంటే ఉచ్చ పడుతుంది. మరి ఫస్ట్ యూపీ వాళ్ళందరికీ హారన్లు తీసేం కాదు, హారన్లు వాళ్ళకి కాళ్ళకాడ ఉంటాయి అనుకుంటారు అబ్బాయి. నాకు అర్థం కాదు, కాళ్ళకాడ ఇట్లా పెట్టి కొట్టినట్టే ఉంది. ఇట్లా కొడితే వదిలిపెడతలేరు. లాస్ట్ మొత్తం అయిపోయిందాక జస్ట్ ఖచ్చితంగా వాడు హారన్ కొట్టాడు. ప్రతి ఒక్కడు 5 నుంచి 7 సెకండ్లు అట్లనే పెడుతుంటారు. కిసా 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 అని కూడా పోతారు. ఎగ్జాక్ట్లీ 1 hour అయితే ఇక్కడ ఆగినాము. 2:30కి ఆగినాం, ఇప్పుడు 3:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి అయితే అయోధ్య స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ పాటలు పెట్టుకోవాలి, అయితే చిరాకు వస్తుంది. సో చలి స్టార్ట్ అయింది. చలి 2ంటికే స్టార్ట్ అయింది మాకు. సో గ్లౌజులు అయితే వేసుకుంటా. దిస్ ఈజ్ ప్రో బైకర్ గ్లౌజ్. మనగా వేరేటోళ్ళవి, మన దగ్గర గ్లౌజులు కూడా లేవురా బేటి. చల్లి పెడుతుంది, అసలు అయితే వేసుకోకపోతుంది కానీ చేతులకు చల్ల గాలి తాకుతుంది. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడనే ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది. ఇటే చూపిస్తుందా మ్యాప్? అయితే ఈ రోడ్లోకి వెళ్ళి బొమ్మని చూపిస్తుంది. ఏంటంట వాళ్ళు కూడా అటే పోతురు కావచ్చు. హర్యానా బండి అది, అటే పోతురు కావచ్చు. సరే పాయిగా, ఇంకా ఆప్షన్ ఏముంది, బండే కదా. కానీ పా చలో, లేట్ ఎందుకు మళ్ళీ? అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రూట్లో ఎవరు ఉంటారు, అదే ప్రాబ్లము. ఎవరో మనుషులు అటు ఇటు తిరుగుతుంటే జర మంచిగా ఉంటుంది, కానీ ఎవరు లేకపోతే మనకు కూడా భయం అవుతుంది కదా. ఈ చిన్న రోడ్లోకి వెళ్ళి ఇంకేదో చిన్నగా 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 దాదా
సో ఈ రోడ్లోకి అయితే పట్టుకొచ్చింది మళ్ళీ. ఆ చిన్న రోడ్లో రావచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎవరు ఉండరు, బైక్స్ కదా, మళ్ళీ ఏమైనా అయితే ఇబ్బంది అని చెప్పేసి అంతే. సో ఫైనల్లీ వి ఎంటర్డ్ అయోధ్య అనమాట. సో ఇప్పుడు అయోధ్యకి అయితే ఎంటర్ అయ్యాము. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 or 6 అవుతున్నట్టుంది. సో ఇప్పుడైతే ఒక ఫోటో తీసుకుందాం. సో వీఆర్ అఫీషియల్లీ ఇన్ అయోధ్య అనమాట. సో టైం ఇప్పుడు 5:45 అయింది. సో 12కి స్టార్ట్ అయినాం. కాకపోతే అంత తొందరగా వచ్చి కూడా చేసేది ఏంటని చెప్పి చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటూ కొంచెం లేట్ అయిందన్నమాట. అసలు మనం పొద్దుగా లేచి చాలా రోజులైంది. వెల్కమ్ టు అయోధ్య, ద ల్యాండ్ ఆఫ్ రామ. సో ఫైనల్లీ వి ఎంటర్డ్ అయోధ్య విత్ మై బైక్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అనుకున్నా నా బైక్తోనే రావాలని, మళ్ళీ నా బైక్తోనే వచ్చినా. ఇక అంతే, ఏడికి వచ్చినా అంతే అడుగుతారు, రూమ్ కావాలా అని చెప్పి. అసలు మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అయితే లగేజ్ అనమాట. మనం ఎక్కడైనా ఘాట్లో స్నానం చేసినా సరే దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ పెట్టడానికి మనకు కౌంటర్ కావాలి, లేకపోతే ఒక ప్లేస్ కావాలా. సో ఆ ప్లేస్ కోసమే తిరుగుతున్నాము. స్నానం ఎక్కడైనా చేయొచ్చు, కాకపోతే లగేజ్ పెట్టడానికి ప్లేస్ కావాలి మనకు, అంతే. ఇక్కడ ఎవరిని నమ్మి ఇచ్చేటట్టు ఉండదు, ఎందుకంటే మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి స్కామ్ చేయడానికి 100% చూస్తారు ఇక్కడ. మనమైతే ఇప్పుడు అయోధ్య రామ మందిర్ దగ్గర అయితే ఉన్నాము. ద ల్యాండ్ ఆఫ్ రామ అని అయితే పిలుస్తారు అనమాట. రాముడి యొక్క జన్మస్థలం ఇది కాబట్టి చిన్నప్పుడు రాముడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే విగ్రహం అయితే లోపల ఉంటుంది అనమాట. మార్నింగ్ అయితే 5:46 ఆ మధ్యలో వచ్చినాం అనమాట రూమ్ కాడికి. సో 500 రూపీస్ ఇచ్చి అయితే రూమ్ తీసుకున్నాము, ఫ్రెష్ అప్ అయినాము, అలాగే అయితే లోపల వెళ్ళాము. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే హనుమాన్ గారికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ అయితే బ్యాక్ వచ్చాం. ఇప్పుడైతే మనం హనుమాన్ గారి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో రామ్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా హనుమాన్ దర్శనం అయితే చేసుకోవాలి. బైక్ అయితే పార్క్ చేసాం అనమాట. సో లోపల అయితే స్వీట్లు ఇవ్వాలని చెప్పి ఆచారం ఏముందంటే నాకు తెలిసి ఇది 100% స్కామ్ అని చెప్పి. సో బండి పార్కింగ్ చేయాలి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. 100 రూపాయలు పెట్టి స్వీట్లు ఉంటున్నాం. ఇచ్చే ఉంటే లోపల ఇస్తాం, లేకపోతే బయటకు వచ్చి మేమే. హనుమాన్ గుడికి అయితేనేమో ఫోన్స్ ఎలా ఉంది. సో రామ్ మందిర్కి అయితే ఫోన్స్ ఎలా, స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. లోపల తీసుకొస్తే ఫోన్లు బయటికి రావు, అంతే సింపుల్. దర్శనానికి వెళ్తున్నాము. లోపల అయితే ఫోన్స్ ఎలా లేకైతే ముందే చెప్పినా.
ఓన్లీ హనుమాన్ టెంపుల్లో మాత్రమే ఫోన్స్ ఎలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ రామ మందిర్ అయితే ఫోన్స్ ఎలా ఉండవు, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఎలా ఉండదు అనమాట. సో ఎవరైనా వచ్చే వాళ్ళంటే జర చూసుకొని రండి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం, దర్శనానికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడే మనం అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం అనమాట అయోధ్య రామ మందిర్ది. చెప్తే నమ్మరు, 15 నిమిషాల దర్శనం అయిపోయింది. ఇట్లా లోపలికి పోయినాం, ఇట్లా బయటకు వచ్చినాము. ఎంత నీట్గా అయిపోయిందంటే అంత నీట్గా అయిపోయింది దర్శనము. ఫస్ట్ థింగ్ మాకు ఈ టెంపుల్లో నచ్చింది ఏంటంటే విఐపి దర్శనాలు లేవు. 300 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల టికెట్ల దర్శనాలు లేవు. మన దగ్గర మొత్తం మోసం జరుగుతుంది, అది మనందరికీ తెలిసిందే. సో మనకి పోవడానికి రావడానికి 1000-2000 ఖర్చు అయితే, గుళ్ళో 3000 ఖర్చు అవుతుంది. సో ఫోన్లు పెట్టడానికి పైసలు ఉంటాయి, చెప్పులు పెట్టడానికి పైసలు ఉంటాయి, ప్రసాదాలకు పైసలు ఉంటాయి. ఇక అట్లా ఏం లేవు, అన్నీ అదొక ఆర్డర్లు ఉన్నాయి. ఇట్లా లోపలికి వచ్చినాము, చెప్పులు ఆడ పెట్టాలా, కొంచెం ముందరికి వచ్చినాము, ఫోన్లు పెట్టాలా, మళ్ళీ లోపల పంపిస్తారు. మళ్ళీ అదే రూట్లోకి వెళ్ళి బయటికి రావాలా. అంటే అదే రూట్లో కానీ ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా మళ్ళీ సర్కిల్ చేసుకొని బయటికి రావాలా. బయటికి రాగానే మన దగ్గర ఏమేమి తీసుకురా అవి ఇచ్చేస్తారు, ఫోన్ ఇచ్చేస్తారు, చెప్పులు ఇచ్చేస్తారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంత పీస్ఫుల్గా ఇంత రిలాక్స్గా అయిపోయింది దర్శనం. మన దగ్గర ఇదే మంది ఉంటే మాత్రం ఖచ్చితంగా 4-5 గంటలు అయితే పడుతుంది. సో ఇదనమాట కాన్సెప్ట్. ఇక్కడ నుంచి అయితే మనం సోలార్ బార్డర్కి అయితే స్టార్ట్ అవుతాం. సో రూమ్ దగ్గర అయితే కలుసుకుందాం. జై శ్రీరామ్. సో ఇదే అనమాట అయోధ్యలో మేము తీసుకున్న హోటల్. సో 6 అవర్స్కి 500 ఏమో తీసుకున్నాడు అంతే. సో మనం తొందరగా వెళ్ళాలి కాబట్టి అట్లా, లేదు రేపు మార్నింగ్ వర్క్ ఉంటా అంటే మాత్రం 800కి ఏమో ఇస్తామని చెప్పింది అంతే. టైం ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. మంచిగా అనుకున్నాం, యాక్చువల్ నిద్ర పట్టింది. ఇక్కడ వచ్చి 6 అవర్స్ తీసుకున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి లేపిండు. శ్రీ అయోధ్య దర్శన్ ప్యాలెస్ బడ్జెట్లో దొరికింది, మంచిగా ఉంది. కానీ ముందే టైమింగ్స్ మాట్లాడుకుంటే బెటర్ దీంతోటి. చలో స్టార్ట్ అవుతున్నాం. నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కూడా కావట్లేదు అసలు. వీడు చేసిన దానికి పిచ్చి దెంగుతుంది నాకు. సోనాలి బార్డర్ అయోధ్య నుంచి 185 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇప్పుడు మేమున్న దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా. ఎండకి నాకు తెలిసి పోలేము. నేను ఆగి కరెక్ట్గా 4 కన్నా 4:30 కన్నా బయలుదేరుతాము. అసలు ఏం టార్చర్ అవుతుంది తెలుసా ఎండతోటి. అందుకే నైటే వెళ్ళినాం మేము. అదే మార్నింగ్ వెళ్ళింటే మాత్రం నాకు తెలిసి పాటికి అయోధ్య కూడా రాకపోతుండే. ఎండ వల్ల డిలే అవుతుంది. రోజు 700-800 పోవాల్సింది 400-500 రావాల్సి వస్తుంది. అసలు ఇవి చూడండి, అసలు ఎంత మంచిగా పిల్లర్స్ ఎంత మంచిగా కట్టిరో. అసలు టెంపుల్ మాత్రం మస్తు సెక్యూరిటీతో ఉన్నది. చాలామంది అంటే చాలామంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు లోపల. మస్తు టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. లోపల సెక్యూరిటీ ఎందుకుందో అందరికీ తెలిసిందే. మనకి చాలా గొడవలు అయినాయి ఈ గుడిని కట్టించడానికి, చాలా అంటే చాలా గొడవలు అయినాయి. సో అట్ లాస్ట్ గుడి అయితే సొంతమైంది అనమాట. సో దానివల్ల కొంచెం టైట్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టెంపుల్కి చాలా థ్రెట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఆర్మీ వాళ్ళు అయితే లోపల ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంది. సో ఫైనల్లీ క్రాష్ గార్డ్ అయితే ఊడిపోయింది. ఇది కూడా ఊడిపోతుంది, తీసేసి పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఇదే ఇరిగిపోయింది ఇక్కడ. తీసి స్టాప్ రాక్ చేద్దామా? ఫిట్ చేయ, ఇక కట్ అయిపోయింది. ఇక కట్ అయిపోయింది, రాదు ఇక లేదు సహకరిస్తలేవు చూడు. ఇది లేకపోతే బండి గలీజ్ ఉంటుంది. సో ఇదే ప్లేస్లో అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయితే ఉన్నాం అనమాట. అయితే మన క్రాష్ గార్డ్ అయితే ఊసిపోయింది. సో దీని అయితే మొత్తం ట్యూబుల్ గడ్డ అయితే సెట్ చేసిన. మొత్తం ఈడొకటి, అవతల ఒకటి, పైన ఒకటి, 5 ట్యూబులు కట్టిన. సో ఈ ట్యూబులు ఏమో ఎదురుగా పంచర్ షాప్ ఉంది, ఈ లారీ అవతల ఉంది అనమాట. సో అక్కడ పోయి తెచ్చుకున్నాము. సో ఇక్కడనే ఆగి 2 లీటర్లు వాటర్ తాగినాము, 2 ఛాయలు తాగినాము. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ కావాలా. సో సోనాలి బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి 130-140 కిలోమీటర్స్ ఉంది, మనకు అంత ఐడియా లేదు. ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది. 2 గంటలే అయింది ఇది కూర్చోబట్టి. 2 గంటలు కాలే, 1.5 అవర్ నుంచి 2 అవర్స్ అయింది ఈజీగా. కానీ ఎండలు గిట్ట ఛాయ్ అయినా అదే మ్యాజిక్ నాతో వస్తే. 2 ఛాయలకి ఒక వాటర్ బాటిల్కి 60 రూపాయలు కథం.
आपका नाम क्या है भाई? MD हसीम MD हसीम హసీమ్. అబ్బో ఈడనే ఆల్మోస్ట్ 2 గంటలు బొక్క. కావాలని నేను బొక్క పెట్టలేదు. ఎండ ఈరోజు మరీ ఘోరంగా ఉంది. సో అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, అట్లుంది. చలో అరే ఓ చౌక్ మారో కిదర్ బి జాओ. చౌక్ వేయాలి, స్టార్ట్ చేయాలి అంతే. దిస్ ఈజ్ కాల్ లార్డ్ స్ప్లెండర్ అనమాట. సో టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది. మనం నేపాల్ బోర్డర్కి రీచ్ అయ్యేసరికి గూగుల్ తల్లి 9 అవుతుందని చూపిస్తుంది. ఇంకొక బ్రేక్ తీసుకుంటాం ఎట్లనైనా. ఇంకో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 9:30 10 వరకు అయితే వెళ్ళిపోతాం బార్డర్ వరకు. సో చిన్ననే పోతాము, బండికి ఎక్కువైతే స్ట్రెస్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. ఫస్ట్ టైం లస్సీ అయితే తాగుతున్నాం అనమాట. నేను కూడా అయితే ఇవాళ బాగా దుమ్ముకి ఎండకి సరిపోయింది. వచ్చింది 200 కిలోమీటర్లు. దూరం తీరిపోతుంది. 200 కిలోమీటర్లు ఈ రోడ్లో వస్తుంటే మాత్రం దూల తీరిపోతుంది. యాక్చువల్గా నేనైతే ఈ లస్సీలు గిస్సీలు ఇంత రిచ్ ఐటమ్స్ అయితే అసలు నేను ఏ రైడ్లో కూడా తినలేదు. ఈ రైడ్లో తినాల్సి వస్తుంది, తాగాల్సి వస్తుంది, తప్పట్లేదు. సిచ్యువేషన్ డిమాండ్స్, మనం ఏం చేయలేము. లస్సీ అయితే బాగుంది. 70 రూపాయలు అంట. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. బాగుంది. ఎంతైనా గుద్దవలసిన హోటలే. బాగుంది బాయ్. చికెన్ బిర్యానీ అయిపోయింది సింగిల్ 147 రూపీస్ అంట. తల తోకలు కూడా రేట్లు పెట్టిరు ఇందులో. దానికేమన్నా లక్కీ నెంబర్ కాదు. 147 ఉంటే లక్కీ నెంబర్ ఉంటుంది. చికెన్ బిర్యానీ వస్తుందంట. తింటాడు బాయ్. నువ్వు తిన్నావా? టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో, దాన్ని బట్టి నేను నాకు అసలు ధైర్యం చేయాలని లేదు. నార్త్ ఫుడ్ నాకు తినాలనే లేదు. అవసరం అయితే నేపాలీ ఫుడ్ అయినా తింటా, కానీ రేపు ఇలా కడుపు మార్చుకొనే ఉంటా. ఆడ మన మీల్స్ దొరుకుతుంది, మంచి మీల్స్ దొరుకుతుంది. బిర్యానీ అయిపోయినాం. ఫ్రైడ్ రైస్లో 2 చికెన్ ముక్కలు వేసుకొని తీసుకొని వచ్చారు. బిర్యానీ మన స్టైల్లో దొరకదని తెలుసు, కాకపోతే రైస్ అట్లీస్ట్ ప్లేన్ రైస్ ఇచ్చి కర్రీ ఇస్తాడు అనుకున్నా, ఆంధ్ర స్టైల్ లాగా. బుగ్గాయి. నా బండ్లో పెట్రోల్ అయిపోయింది. సో దగ్గర 10 బంకులు చూసుకుంటూ వచ్చిన, ఒక్క బంకు కూడా ఓపెన్ లేదు. సో మ్యాటర్ ఏంటంటే ఈ సోనాలి దగ్గర అంట పెట్రోల్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంటుందంట. సో దానివల్ల ఎక్కడ పెట్రోల్ అయితే లేదు. సో ఇక్కడైతే బంకు దొరికింది, ఇక్కడైతే లైన్ కట్టిరు, ఓపెన్ చేస్తారంట. సో నేపాల్ బార్డర్ దగ్గర అయితే మనకైతే పెట్రోల్ అస్సలు దొరకదంట. సో ఏంటంటే వీళ్ళు ఇక్కడ తీసుకొని నేపాల్లో సేల్ చేస్తున్నారని చెప్పేసి అసలు మొత్తం పెట్రోల్ అసలు లోకల్ వాళ్ళకి కూడా ఇవ్వట్లేరంట. సో మన టూరిస్ట్ మనకు కూడా ఇవ్వట్లేరు. సో ఇప్పుడైతే మనం సోనాలి బోర్డర్ దగ్గరికి వచ్చినాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 ఏమైంది. దగ్గర ఇప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్లు కొట్టుకుంటూ వచ్చినాము. సో ఇప్పుడు కూడా మనకు పెట్రోల్ దొరుకుతారైతే నాకు నమ్మకం లేదు. రేపు పొద్దున ఒకసారి ట్రై చేయాలి. ఇన్కేస్ దొరకకపోతే నేపాల్లో పెట్రోల్ అయితే కొట్టియాలి. సో అక్కడ ఆల్మోస్ట్ 125 నుంచి 130 వరకు ఉంటుందంట. సో మనకైతే అది ఐడియా లేదు. సో ఫైనల్గా మనమైతే సోనాలి బోర్డర్కి వచ్చాం. రేపైతే మనం నేపాల్కి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.